అవ్వా ఇగో పెయి సబ్బు 4 ముక్కలు చేసిండే 4 నెలలు మనకు పక్కా వస్తుంది. అయితే వానే కానీ నేను బొగ్గు దంచుతాను. 3 రోజులు బొగ్గు దొంకో, 3 రోజులు అప్పుల దొంకో, 1 రోజు పేస్ట్ దొంకో. పేస్ట్ శాతం చెప్పనోడది నాన్న, ఇద్దరం దొంకొని ఉందాం మంచిగా. గంతేనే మొన్న 10 రూపాయల పేస్ట్ చేస్తే అంత నెల కాకపోయి సగం వచ్చే. గంతే బిడ్డ బొగ్గు దొంకుందురా అయ్యో దంచుతాన్నా. మన పేస్ట్ కు పైసలు తక్కువ పడతాయి, అంటే తెల్లగా ఉంటాయిరా. అవరా తిరుమల అన్న, రోడ్డు మీద మనిషి కనబడుతుంది, ఎటు పోతుర్రా ఇల్లు? మన లెక్క తిరిగిపోతుకోవాలనుకుంటున్నా అని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారే. సంపాదించి ఏం పట్టుకుపోతారు అసలు ఇల్లు? ఎందుకు ఇంత అపాచన జనాలకు? మంచిగా ఎంజాయ్ చేయక తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారి ఉష్ణోగ్రత పెరిగాయి, అందుకే ఉంటుంది నాకు. ఎందుకని చూడు, తిరుగుబోతుగా లేరంటే గారు నడి రోడ్డు మీద కూర్చొని ఫోన్లో మూత పెట్టి అందరు పంప. ఏందన్నా ఫోన్లో ముఖం పెట్టి కూర్చునే ఏ పిల్లతో చాటింగ్ ఎత్తున్నావు? చాటింగ్ కాదురా, దిమాగ్ పెంచుకుంటున్నా. రాష్ట్రాల్లో ఏం నడుతుంది, జిల్లాలో ఏం నడుతుంది అని తెలుసుకుంటున్నా. మీ లెక్క రోడ్ల పని తిరుగుతలేను. మీరు కూడా మేము కూడా తెలుసుకుంటాం. ఇంట్లో కానీ బయట అడుగు పెట్టే ముందు పేపర్ చదవకుండా బయటికి వెళ్ళా తెలుసా? నేను ప్రతిరోజు అప్డేట్ ఉంటా. అప్డేట్ అంటే నిన్న జరిగింది మొన్న జరిగింది తెలుసుకుంటు కాదురా, ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. గది అప్డేట్ అంటే. తెలుసుకుంటున్నావు? ఎట్లా తెలుసుకుంటున్నావురా? ఎట్లానా, ఇగో లోకల్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది. ఇందులో ప్రపంచంలో జరిగే వార్తలు కాదు, మన చుట్టుపక్కల జరిగిన వార్తలు కూడా ఎప్పటికప్పుడు నిమిషానికి అప్డేట్ తెలుసుకోవచ్చురా. ఇందులో ఇంకో స్పెషాలిటీ తెలుసా? ఏంటిది? మన చుట్టుపక్కల జరిగిన వార్తలను మనమే రాయొచ్చు, అంటే మనం కూడా విలేకరు కావచ్చురా. అబ్బా మంచిగా ఉందిరా. అంతేకాదురా, టీవీలలో పేపర్లలో మనం యాడ్స్ ఇస్తామేమో, అదే పొలిటికల్ బిజినెస్ సంబంధించినవి అటువంటి యాడ్స్ ఈ యాప్లో తక్కువ ఖర్చుకి ఇవ్వచ్చు. అవునా? అందుకే డౌన్లోడ్ అయ్యి లోకల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటావు. చేయి జల్దీ. అవును కానీ రాజుగారు ఫోన్ చేస్తుండ్రా, పొలం పనులు స్టార్ట్ అయినాయి కదా, వాణి మాత్రం కంట కానకూర్రి మళ్ళా ఆగమని చెప్తాడు. మళ్ళా ముందే చెప్తున్నా, వాడు మొన్న దావతానే ఆగం చేసిండు. సార్ బందన పోడు. ఇగో కైకిళ్ళు పెడితే బాగా అవుతాయిరా. ఒడ్లు చెక్కి ఈత పడదాక నీ సోపుతోనే నెంబటించుకో. నీ అవ్వ ఎవరు ఉత్తగా బయట మస్తు కైకిళ్ళు అడుగుతుర్రు. నీ సోపుతోలో తోలుకొచ్చుకోనా? ఆన్లైన్ ఉత్తగా ఎట్లా వస్తారే? దావత్ ఇస్తారు. ఇత్తాను తీ దావతు. దావత్ ఇద్దామా? దావత్ అనే చిన్న ముచ్చట్నానే ఒక్కొక్కడు కిలో తింటాడే. సరే సరే కానీ ఆ పెంటలకి ఇంత నూనె పెట్టుకొని పో, నేల అయితే నువ్వు పెట్టుకో. ఇట్లా అన్నా ఇన్స్టాలో ప్రమోట్ అయ్యే ఫాలోవర్స్ పెరుగుతలేరు. ఆడు ప్రమోట్ అయితే నువ్వు డిమోట్ అవుతావు. నాకే పెరుగుతలేరా అని చెప్పి మేము వెళ్తుంటే అరే మీ దండం పెడతారా? ఏ ఊకరా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నావు? దావతానో మన్నన్నో దుబ్బానో మాసానం, లాస్ట్కి చిప్ప చేతిలో పెట్టినావు. ఎట్లా వస్తావా మళ్ళా పీకును? అరే ఈసారి పక్కా ఇస్తారు దావత్. ఇగో నన్ను క్షమించురి పోయినసారి చేసినందుకు. ఈసారి మా అవ్వని మంచిగా పర్మిషన్ ఇచ్చిందిరా, మంచిగా జల్సా చేసుకుందాం. ఇగో మీరు చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్ రా. పక్కా పక్కా. టెంప్టుగాకు. థమ్స్అప్ థమ్స్అప్ కూడా అవుతా. టెంప్టుగాకురా. అరే నువ్వు ఓరా, నేను తీసుకున్నా తప్పలేని. తీసుకొని ఎంజాయ్ తెప్పించుకోవాలి. నువ్వు ఎందుకు అంతగానో టెంప్ట్ అవుతున్నావు అని గురించి తెలిసి కూడా? అరే ఈసారి ఎట్లా నేసి వంతో గట్టిగా దావా తెప్పించుకోవాలరా. వాడిట్లా బట్టి మత్తు తినాలి. ఇని చెవులు రాలవుతున్నాయి. మనం ఇస్తే దొబ్బి తినడని అమ్మ ఆవిడ తప్ప ఏనాడని ఇచ్చినాడు.
వాడు ముందే పీసిన రోడ్డు వాంతో అద్దు చూడలే మన భాగవతం అది. అది నిజమే కావచ్చు కానీ అరే వానితో దావా తెప్పించుకున్న జీవిత ఆశయంరా. నీకు విషయం తెలుసా, మొన్ననే ఎకరం జాగా అమ్మిండు, 10 లక్షలు వచ్చింది. వాని జేబు నిండా పైసలు ఉన్నాయి. అలా అవ్వ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇంకేంది కొంచెం అంతా పని చేద్దాం, వాడిని అమ్ముదాం, ఫుల్ దావా తెప్పించుకుందాం. ఏమోరా నాకైతే ఉత్తమ ముచ్చటనే అనిపిస్తాను. అరే వాడు ఇచ్చే రాక వాడిని కొంపం కూడా కూర్చున్నాం, ఫుల్ దావా చేద్దాం అంతే. సరే అన్న పోదాం పారు మరి. రారా చేదా వానికి అమ్మే బాధ్యత నాది. ఎక్స్ట్రా అయినా అనుకో ముందే నేను చూసుకుంటుందా వాని వంగబెట్టి వాని. అరే పాయరా పాయరా పాయరా. అరే అనిల్, అరే అనిల్ గా చందు, ఓ ముళ్ళు వచ్చిందిరా రారా. అవురా వచ్చిందిరా, ముళ్ళు వచ్చింది. నీళ్ళు వేరా మెల్ల 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 రా, తిమ్మిదిమంటుంది. ఇది తుమ్మముల సర్కారు ముళ్ళరా. అరే ఏ మూలు అయితే మన నొత్తుంది బాగా దావకన పంప సెప్టిక్ అవుతుంది. ఏ దావకాలకి ఎందుకు లైజర్ పత్తి కొత్త. అరే పిచ్చోడా, అరే సెప్టిక్ అయితే పంపను. ఈ మొత్తం అంతా దావకాలకి ఎందుకురా, కాంట పట్టి తీసుకుంటారు మీరు. పెద్ద పని కోరి నడు, పని చేయపోరు. అరే కోతికి పుండు కుట్టినాడు ఎత్తావేంద్రా, చిన్న ముళ్ళు కుట్టే ఓర్చుకుంటావు. ఈ వంకతో దావతకి ఇట్లా బందేగా. ఈ దావత్ పాడుగాను నొత్తుందిరా అంటే నొస్తున్నాడో దావక రా అంటావు. కొడుక ఈసారి దావత్ మిస్ చేసాం అనుకో బద్దలు బాసింగ్ అయితే ముందే చెప్తున్నా సీరియస్. నీ అవ్వ మాట్లాడితే దావకానుకు దావత్ అంటారేమరా. ఇది నొయ్యగా వచ్చింది, ఉప్పు సురుకు పెడతా మామ మగ్గుతాయి కానీ. అబ్బా మీరైతే పని చెప్పారు నడుగురు ప్లీజ్. అరే ఈ వంకతో ఈయన కూర్చొని బొర్రకు మనిషికి చేస్తా అయితే జల్దిరా. సరే అన్న ముళ్ళు తీసుకొని తన్నారా. ఎక్కుర్రా మంచిగా ఎక్కుర్రీ. ములేదా ఇంకా అయిపోయి కొంచెమే అయితే వెళ్తుంది. చెక్కుర్రీ మీరైతే. దావత్ ఇయ్యకపోవాల బిడ్డ నీ పని చెప్తా. అన్నా తొందర రాయే, మరి రాత్రి చికెన్ మటనా. ఫస్ట్ అయితే పని అయితే కానీ, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్ కానీ. మొత్తం అంతా ముళ్ళు కూడా దవాఖానా పోవాలన్నట. ఎవరా ఎంతసేపు రా, లైజర్ పత్తి ఏమన్నా. అయిపోయింది మీరైతే కానీ రన్నా. ఏమరా రాజు, పని మొత్తం మాతో చేయించినావు. మొన్న గిట్టిన పత్తి కట్ట కొట్టించినావు. మోపుకి వచ్చినాక మీ అవ్వ ఆగం చేసింది, లొల్లి పెట్టింది. అమ్మా వీళ్ళు మామూలు మనుషులు కాదురో, పనంతా వేయించుకుంటూ టైంకు పుల్ల పెడతారు. మళ్ళీ మననే సీపు చూస్తారా ఇల్లు. ఆయన ఎట్లా కనబడుతున్నారు మీకు? దావత్ కోసం ఎవరు వచ్చి పనిచేసేలా కనబడతాం మీకు? మొన్న అదేదో టెన్షన్ అన్నదిరా, ఇలా అదే పర్మిషన్ ఇచ్చింది. ఎంత తింటావు తిందురు పార్రి. ముళ్ళు పాడగాని నీకే కూర్చోన్నారా? మెల్లగానే ఇది ఉప్పు సురికాయ అన్నారా? మెల్లగానే మెల్లి మెల్లి అవ్వా మా దోసుకొని వచ్చి ముళ్ళు కగ్గిదాలుగా అన్ని దోస్తుగల కన్నా కూర్చుతే ఎవరని. మనకు పైసలు లేని అల్లా ఎట్లా రా దేవుడా, ఏం చేస్తున్నా. అయిపోయా చెప్పినా మనం 2 డ్రామా ఇవాళ 3 డ్రామా మొదలు పెట్టిరు. ఏమైపోలేరా, నీకు అమ్ముతాగా నడు. ఏదా అవునా రాజుగా, ముత్తంతా ముళ్ళుకు ముళ్ళంతా వెనడి ఎత్తున్నావు. దావకన్నా పోతేందిరా? ఏ అనిలు, నీకు ఇప్పుల ముళ్ళు పెరిగిందా? ఉప్పు సొక్కు నీకు గిట్టేయమాట. నీ ఉప్పు సురు కాదు పప్పు సురు కాదు. ఏయ్ మా సంగతి ఏందిరా? అమ్మా అట్లా ఒర్రే పది టీటీ షూ తీసుకుంటే ఏమైందిరా? పైసా పోతే పానం పోతుంది నీకు. ఉప్పు సురుకు పెట్టిందిగా, నొప్పి మామాయం అవుతుంది.
మా సంగతి ఏందో చెప్పరా బాబు నీ అమ్మ ఉన్నమాట ఒప్పమాటవా సారీ లేవు 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 జల్ది లేవు ఆకలి ఇగో సాయి అయితే తీసుకోరు. సాయి ఇప్పుడు ఎందుకు డైరెక్ట్ మటన్ తింటే అయిపోద్ది కదా మటన్ మాదేతో తర్వాత కానీ సాయంత్రం ఇదేంద్ర ఇట్లుంది కషాయం లేకుంది ఏం కలిపిర్రే నవ్వుతారేంది ఏం కలిపిర్రా అవ చెప్పే కానగాకు కస్తూరాకు రాళ్ళు తినేటి రత్నాలాకు అంటే ఏంది తమలపాకు తమలపాకు కొంచెం ఘాటు ఉంటేనే వేయించినావు రా గ్రీన్ టీ అంటే తెలియదా మీకు హెల్త్కు మంచిగానే వేయించినావు స్పెషల్ స్పెషల్ అరే ఆరోగ్యానికి మంచిది ఇది తాగురా అమ్మో నేను తాగరా బాబు అమ్మరా చెప్పినా అరే మామ 2000 పెట్టి మంచిగా మటన్ తెచ్చిర్రా మన కోసమే 2000 రే 4 కిలోలు అట్రా రాజు ఇంకా నూనె లేదురా ఒక నూనె పట్ల అందుకరా పో ఏమైందిరా ఎత్తుతున్నావు మటన్కు 2000 వచ్చినాయి ఒక 100 రూపాయలు అయితే ప్యాకెట్ 100 రూపాయలా నువ్వెందుకు ఇస్తావు 100 రూపాయలు కాదు ఇయ్యాలి ఇగో జల్ది రాపో ఆకలితుంది బయటికి వెళ్తారు వాళ్ళు మటన్ ఉడకద్దారా కలపాలి మసాలా వేయాలి ఎంత పెద్ద కథ ఉంటుంది మటన్ అంటే ఏమైందిరా 2000 పెట్టి స్పెషల్ మటన్ తెచ్చిన కారా చేపల పైసలు లేకుంటాయని ఒక బోల్పల భక్తుని ఇద్దరు కట్ అయితే అయిపోతురా తినచ్చు ఎంత కావాలరా 100 ఇయ్యో పోయి తేపో ఇంకొక 100 చూడవా మళ్ళీ ఎందుకురా అరే థమ్స్అప్ వద్దారా తినంగా ఏం తాగుతాం అరే చిల్లర లేవురా 500 లేరా అయ్యి అరే 500 తీసుకో 100 రూపాయలు ఖర్చు పెట్టి 400 తీసుకొని రా మళ్ళా అరే ఉల్లిగడ్డలు మిరపకాయలు వద్దారా నిమ్మకాయలు వద్దా చెప్పు అన్నీ నేనే చూసుకోవాలారా అన్నీ ఇవే నన్ను మెంటల్ ఎక్కింటారు అంటే పిచ్చు అన్న ఇప్పటికైనా ఓన్ తీరా 2000 పెట్టిండు మనం 1000 పెట్టేద్దాం మన్ను పెడతామరా దావత్ వాడిస్తున్నాం మనం ఇస్తున్నాం చెప్తే నమ్మినావారా కమ్మింటురా మళ్ళీరా కొత్తిమీర కట్ట ఇంతకుముందు 500 ఇచ్చిన చిల్లరే మిగలలేదా 4 రూపాయలు మిగిలినాయి ₹1 అయితే కొత్తిమీర కట్ట తెస్తా ₹1 కావాలి
లేవురా. మీ బతుకులేడా రూపాయి ఉండదారా 2000 పెట్టి మటన్ తెస్తా 1 రూపాయి రూపాయి ఉంది ఇగో కుజిద్రా అంత కూర అయింది తినండి. నాకు గోల్పల్లి చెల్లి చాలా బిడ్డ ఇంకా నువ్వే చాలా బిడ్డ పోయి ఇంకా సాల్తీ బిడ్డ తిన్నాక పోసుకుందు మళ్ళా. ఇగో నువ్వు అటు చాలా బిడ్డ కొంచెం పోయొచ్చు కదా. చాలు బిడ్డ. అరే పెద్ద జింపి పోతే ఏమైనా తెలగా వాడుతున్నా లేవు. పెద్దగా జింపితే మెత్త పడితే అని నుంటే ఫలఫాలు ఉంటాయి బిడ్డ. నీ బుద్ధి నా కాడికి పోయి సాల్ది మొత్తాయి అడ్డాడు పాలాలు బుక్కినా కడుపు నిండది. అడ్డమైన మాటలు మాట్లాడినా మనసు నిండది. నిమ్మలాంగా తినుండ్రిగా. అబ్బో చేతికి పిడికెడు పాలు వస్తలేవు, అడ్డడి పాలు వస్తుంది అటు ఇది. ఏమంటావు నువ్వు? ఏం లే కూరే. అరే చందు అంత సీదరు ఉందిరా. నిజమేరా ఇది మటన్ అంతావా? ఓ ముక్కలేదు పూలు బొక్కలేదు. అరే అది మటన్ కాదురా మటన్ కీమా తెప్పించిండ్రా మీకోసం స్పెషల్గా 2000 పెట్టినా కీమా కీమ్ ఎందుకు తెచ్చిందావురా? మాకేమైనా పెద్ద ఆపరేషన్ అయిందా? మళ్ళీ అట్లే కొడతారు మంచిదిరా ఆరోగ్యానికి. అరే తిరుమల నువ్వు తినరా. ఏందన్న ఇది ఎటో కొడుతుంది అసలు ఇది మటనేనా? అరే నీ అవ్వ అది మటన్ కీమరా ఎప్పుడన్నా తిన్నారా చిన్నప్పడుతుంది తిని మంచిదేను ఆరోగ్యానికి మంచిది అది. అరే థమ్స్అప్ ఏదిరా? థమ్స్అపా తినేటప్పుడు తాగితే ఎక్కువ పట్టదని అంజుబాబులు ఫ్రిడ్జ్లో పెట్టొచ్చిన మంచిగా తిన్నాక మంచిగా తృప్తిగా తాగుదామని. ఇప్పుడే కావాలి చేపో కావాలి ఇప్పుడు. ఆగు మరి ఫోన్ చేస్తా అంజుబాబాయ్కి. హలో ఏడునే ఏందిరా ఇంటికానే ఉన్నా. సరే ఆగు మరి నేను వస్తున్నా. ఎందుకురా? ఎదురా తినరా చెప్తా. హలో హలో బాబాయ్ హలో బాబాయ్ అక్క ఫ్రిడ్జ్లో థమ్స్అప్ అట్లు ఉంటాయి మిగిలింది. 4 కిలో మటన్ తెచ్చినవాడ పెద్ద దావా తెచ్చినవాడ గట్లే ఉంటారు నన్ను ఇచ్చిపెట్టి తింటారు. అబ్బా అది మటన్ కాదే 20 రూపాయలు పెట్టి దుకాణం మిల్మికలు తెచ్చిన మంచిగా రుబ్బి కీమా అని చెప్తే నమ్మి ఉబ్బి తింటుర్రే. మిల్మికర్లా ఇగో మిల్మికర్ ఏంది మిల్లికర్లా? అది రుచి మంచిగా ఉంటుంది అని కొన్ని వేసినాం బిడ్డ. నిజంగా మీకు దండమే. మిల్మికర్లా మన గాలకు మటన్ ఎప్పుడు పెట్టాలి మన ఎప్పుడైనా కూర్చోండి. సరే వాళ్ళకేమైందిరా? ముళ్ళు వచ్చింది. ఏమైందిరా తినలేదా ఇంకా? ఈ అబ్బా కౌసా చెప్పిన మెంటరా అన్నీ 2000 పెట్టి కీమా ఇచ్చినావు నీ మీద బ్యాగ్ నువ్వే తిను. ఈ అబ్బా ఒక మాయ 500 రూపాయలు బొక్క. పిసినారోడా పిసినారు మాకు ఒకడవుల మాకోడు నీ బతికియడ. అది బాబు ఫోను కట్ చేయకనే పోతుంది వాళ్ళకు తెలిసిపోయి.
పీక్తే వీకెండ్ మంచి మనం తిందాం తాగుదాం తిందాం అవ్వ ఇది తిమ్మెత్తి అంటుంది అప్పడుచుంది బాగా ఇగో ఓర్చుకోరా ఓర్చుకోవాలి సరే మనం అయితే తిందాం అవ్వ తిమ్మెత్తి అంటుంది ఓర్చుకోరా సార్కు ఫోన్ చేసిన ఇక అత్తడు కానీ నాకు వస్తుంది నీకు అవుతుంది అవ్వ సార్ వస్తాడు సార్ కూర్చోండి ఏమైందిరా రాజు ఆవురా అరే మెల్లగా ఆగురా ఒక్క నిమిషం ఆగు చూస్తా చూడండి అరే ఆగురా అని చూస్తా మెల్లగా ఇటు చూపెట్టు కొద్దిగా ఏం చేసిర్రా పొలంలో ముళ్ళు వచ్చేది కాంట బయట తీసిన రాలేదు నువ్వే తీసినావా ఉప్పు సొరికేసిన సార్ నేను ఉప్పు సురికేసినావు మీరే డాక్టర్లు అడ్డమైన కాంటలు కూర్చుతారు అవేమో సిలిం బట్టి ఉంటాయి పొరంకి సేఫ్టీకి అయింది ఏమైనా తెలివి ఉందా నీకు ఒక సూది ఇచ్చి 2 గోయలు ఇచ్చిపోయింది సారు నీకు పైసలు ఎక్కదాకా ఉండనే ఉండే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండనే ఉండే అలా వేయించుకుంటే అయిపోతుంది కదా పైసా పెట్టదు అనుకుంటే ఇంట్లో పైసలు లేవు సారు 50 రూపాయలు అక్కడ పిసినార్థనం చేసి పొరం కాలు నాశనం చేసినావు అరే రాజుగా నీ కాలు తీసేసుడే ఇక చూసిరా ఈ వీడియో ఎట్లుంది వస్తుందిలే. అయితే ఈ వీడియోని మనం స్పాన్సర్ చేసింది లోకల్ యాప్ వాళ్ళు. ఇలా జిల్లా మండల లెవెల్లో మంచిగా న్యూస్ చూసుకోవచ్చు. ఐపీఎల్ క్విజులు కూడా ఉంటాయి. మంచిగా ప్రైజులు కచ్చ గెలుచుకోవచ్చు. అంతేకాదు లోకల్ జాబ్స్, గౌట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ చందో మ్యాట్రిమోని సంబంధించిన అప్డేట్ కూడా రోజు వస్తుంటాయి అనమాట. నువ్వు అసలు ముచ్చట మర్చిపోయినావు. ఏంటిది? మన చుట్టుపక్కల జరిగిన వార్తల్ని మనమే పోస్ట్ చేయొచ్చు. ఓకే. ఆ పోస్ట్ చేసిన వార్త రియల్ ఫేక్ అని వాళ్ళు చూసి అప్రూవ్ చేసి మళ్ళీ వాళ్ళు లోకల్ యాప్ లో పెడతారు. దాంతో పాటు ఈ యాప్ ని మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేస్తే లోకల్ యాప్ రెఫరల్ కాంటెస్ట్ లో మీరు పాల్గొనొచ్చు, లీడర్ బోర్డ్ లో చేరొచ్చు. టాప్ 10 లో కనుక మీరు ఉంటే 15,000 వరకు గిఫ్ట్ ప్రైజ్ గెలుచుకోవచ్చు. సో డౌన్లోడ్ లోకల్ యాప్. దాంతో పాటు గంగవ్వ బిగ్ బాస్ పోయింది ఆల్రెడీ. ఈ వీక్ లో నామినేషన్కి వచ్చింది కదా, కొద్దిగా అందరూ ఓట్లేసి చాలా మంది ఏం చేస్తారంటే ఓట్లు వస్తున్నాయి గంగవ్వ కానీ డైలమాలో ఉండి ఓట్లు చాలా మంది ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యతగా అడుగు పెట్టిందో సో ఓట్లు కుదిరి కచ్చ